సిమోను, నీతో ఒక మాట చెప్పాలి, అదేమిటంటే ఏం చెప్పు బోధకుడా అన్నాడు. ఇద్దరు రుణస్థులు ఉన్నారు, ఒకడేమో 500 దేనారాలు, మరి ఒకడేమో 50 దేనారాలు అప్పున్నారు. ఒకరోజు యజమానుడు ఏం చేశాడు, మీ ఇద్దరి అప్పులు క్షమించేస్తున్నాను అన్నాడు. వీళ్ళిద్దరిలో యజమానునికి ఎవరు ఎక్కువ కృతజ్ఞులుగా ఉంటారు అని అడిగాడు. 5 దేనారాలు తీసుకున్నాడా, 50 దేనారాలు తీసుకున్నాడా? 50 దేనారాలు తీసుకున్నవాడు, ఎక్కువ డబ్బు తీసుకున్నవాడు క్షమాపణ పొందాడు కాబట్టి ఎక్కువ డబ్బు తనకి మినహాయింపు కలిగింది కాబట్టి వాడే ఎక్కువ. ఆ అమ్మాయి కూడా విస్తార పాపాలు చేసింది. ఆమె పాపాలు ఇప్పుడు క్షమించబడినాయి కాబట్టి వచ్చింది ఇప్పుడు ఆమె. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, ఇద్దరి రుణాలని ఏం చేశాడు, క్షమించేశాడు. ఎవరు కృతజ్ఞులుగా ఉంటారు? ఎక్కువ తీసుకున్నాడు కృతజ్ఞులుగా ఉంటాడు. ఈడేం చేస్తాడు, యజమానుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు తొడటం కాదు, అవసరమైతే నాకేస్తాడు. ఎందుకంటే వాడికి జరిగిన సహాయం అంతా గొప్పది కాబట్టి. ఇప్పుడు ఇవి ఎందుకు ఏడుస్తుందో తెలుసా? ఈమె కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలుసా? కన్నీళ్లు కారిస్తే పాపాలు క్షమించబడతాయి అని కాదు, ఆల్రెడీ పాపాలు క్షమించబడినాయి కనుక కృతజ్ఞతతో కన్నీళ్ళు వస్తున్నాయి ఆమెకి. ఎందుకు ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుందో తెలుసా? తన కృతజ్ఞతను తీర్చుకోవడానికి ఎలా తీర్చుకోవాలో తనకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇన్ని పాపాలు, ఇంత చండాల మనిషిని నన్ను అసహించుకోకుండా, ప్రతి ఒక్క మత సంబంధమైన వ్యక్తులు నన్ను అసహించుకున్నా, నువ్వు నన్ను అసహించుకుని నన్ను క్షమించావయ్యా అనే రుణం ఎట్ట తీర్చుకోవాలో తెలియక ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది, కానీ తన వెంట్రుకలతో నన్ను ఆకర్షించడానికి కాదు. ప్రైస్ లార్డ్. ఆమె ఎందుకు ముద్దు పెట్టుకుంటుంది అని అంటే, కనీసం తన దగ్గరకు రావడానికి కూడా ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఆమెను దగ్గరకు వచ్చి నేను పాపాలు క్షమించాను కాబట్టి ఆ దేవుడిని ముద్దు పెట్టుకోవడానికి ఆమె నన్ను ఏం చేస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది. ఆమె క్షమించబడింది కాబట్టి క్షమాపణని కృతజ్ఞతగా చూపించుకుంటుంది, కానీ ఈ చేసే పని ద్వారా ఆమె క్షమించబడుతుందని ఆ పని ఆమె చెయ్యట్లేదు అనే సత్యాన్ని అక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే చాలామంది మనం ఇచ్చే దాని ద్వారా, మనం పెట్టే దాని ద్వారా, మనం చేసే దాని ద్వారా పరలోక రాజ్యం మనకు దక్కుతుంది అనేటువంటి లా ఉంది కదా. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా, ధర్మకార్యాలు చేయడం ద్వారా, పేదలను ఆదుకోవడం ద్వారా, నీతి కార్యాలు చేయడం ద్వారా, రైట్ హ్యూమన్స్గా బ్రతకడం ద్వారా, మేలు చేయడం ద్వారా మన మోక్షం పొందవన్నది తప్పు. అది కాదు యేసుక్రీస్తు ప్రోత్సహించింది. ఇక్కడ యేసు ప్రోత్సహించింది ఏమిటంటే, ఆల్రెడీ ఆమె క్షమాపణ పొందింది. షీ వాజ్ ఫర్ గివెన్. 50 దేనారాలు అప్పు ఉన్నవాడు ఏ విధంగా క్షమించబడ్డాడు, ఈమె కూడా క్షమించబడింది కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతతో వచ్చి ఆమె రుణాన్ని తెచ్చుకుంటుంది. మనం క్షమించబడ్డానికి క్రియలు కాదు, మనం క్షమించబడ్డానికి క్రియ చేసిన క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మాత్రమే మనం క్షమించబడతాం. అండర్స్టాండ్? మన కొరకు సిలువ కార్యం చేసిన, మన కొరకు యజ్ఞ కార్యం చేసిన, మన కొరకు మరణించిన, మన కొరకు పాతిపెట్టబడిన, మన కొరకు తిరిగి లేచిన యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని నమ్మటం ద్వారానే, విశ్వసించటం ద్వారానే మనం రక్షించబడతాం. కానీ కార్యాలు చేసిన దాన్ని బట్టి మనం రక్షించబడం. మరి కార్యాలు చేయొద్దా? చేయండి, కృతజ్ఞతతో చేయండి. మీరు పొందాల్సిన రక్షణ పొందాల్సిన విధంగా పొంది, ఇప్పుడు ఈ కార్యాలు పొందినటువంటి మీరు కృతజ్ఞతతో ఏం చేయండి, మేలు చేయండి. కృతజ్ఞతతో సహాయం చేయండి, కృతజ్ఞతతో ముద్దు పెట్టుకోండి, కృతజ్ఞతతో మేలు చేయండి, కృతజ్ఞతతో మీరు ఏం కార్యాలు చేస్తారో చేయండి. అది దాని ద్వారా ఏమవుతుందంటే, మీ రక్షణ పొందడం మాత్రమే కాదు, రక్షణలో మీరు ఏమవుతారు, అభివృద్ధి అవుతారు. ఇది స్వనీతిని మీకు తీసుకొని రాదు. ఇది ఏం తీసుకొస్తుందంటే, దేవుని దగ్గర బహుమానాన్ని తీసుకొస్తుంది. యేసుక్రీస్తుని డిన్నర్కి పిలిచారే అని పెద్ద ఫీలింగ్ ఇచ్చాడు వాడు. యేసుక్రీస్తు నేను డిన్నర్కి పిలిచాను అని చూపించుకోవడానికి పిలిచాడు తప్ప, యేసుక్రీస్తు మీద ప్రేమతో ఆయన
కాదు. ఆయనకి ఏ విధమైన ప్రతిఫలం లేదు. క్షమించబడిన ఈ వ్యక్తి చేసిన దానికి యేసు దగ్గర ఆమె చక్కని ప్రతిఫలాన్ని ఆమె పొందింది. అమ్మా, ఆమెకి ఇంకా డౌట్ ఉంది. ఆమె పాపాలు కంప్లీట్గా క్షమించాడో లేదో, దేవుడు క్షమించాడో లేదో అని కొద్దిగా డౌట్ ఉంది. యేసు క్లియర్ చేసేసాడు అది. ఏంటి? అమ్మా, నీ పాపాలు క్షమించబడినాయి, ఈ రోజు నుంచి సమాధానంగా నువ్వు వెళ్ళిపో. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా.